హాయ్, అందరికీ నమస్కారం. నేను వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. అమ్మ చేస్తుంది యమ్మీ రెసిపీ ఉప్పుడు పిండి. అలా రాగానే ఇలా ఉప్పుడు పిండి పచ్చడి ముందు తీసుకెళ్ళి నాన్నకి ఇచ్చాను. ఈ ఉప్పుడు పిండి చేయడం చాలా సులువైన, ఎందుకో తెలియదు నాకు అమ్మ చేసినట్టుగా కుదరదు. చేయడం కూడా చాలా తక్కువ సార్లు చేసి ఉంటాను. నేను రాకుండానే అమ్మని అడిగాను వీడియోలో కవర్ చేయనా అంటే వద్దు అని చెప్పింది. అదే విషయం నాన్నకు కూడా చెప్తుంది అమ్మ అక్కడ. ముందు చూశారు కదా, ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పోపు చేసుకున్న తర్వాత కాసేపు నానబెట్టిన శనగపప్పు వేసింది అమ్మ ఇక్కడ. దానికి కారణం అమ్మకి నాన్నకి శనగపప్పు డైరెక్ట్గా ఆయిల్లో గోలితే దంగదు, అందుకోసం నానబెట్టిన పప్పుని వేసింది. చూశారు కదా, అమ్మ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసింది. అడిగింది ఉల్లిపాయ వేయనా మరి అంటే మీరు చేసుకున్నట్టుగా చేయండి అని చెప్పాను. ఇంట్లో కరివేపాకు ఉంటే ఖచ్చితంగా వేసుకోండి. అమ్మ ఇంట్లో లేనట్టుగా ఉంది, అందుకోసం వేయలేదు. ఇందులో కరివేపాకు చాలా బాగా ఉంటుంది. పచ్చిమిర్చి ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత నీళ్లు పోసుకోవాలి. అలాగే కాస్త ఉప్పు, సరిపడా ఉప్పు. ఎన్ని నీళ్ళు పోయాలో నేను కొలతలు చెప్తాను. బియ్యపిండి వాడతాము ఇప్పుడు పిండి కోసం. ఎంత బియ్యపిండి తీసుకుంటే అదే కొలతతో నీళ్లు తీసుకోవాలి. నీళ్లు కాస్త వేడెక్కిన తర్వాత పిండిని ఆ వేడి నీళ్ళలోకి వేసుకోవాలి. లైట్గా బాయిల్ రావాలి నీళ్ళు. అమ్మ మీకు చూపించిన గ్లాస్లో దాదాపు 2 సార్లు బియ్యపిండిని తీసుకుంది. ఇక్కడ రెండవసారి తీసుకున్నప్పుడు తక్కువ పిండి తీసుకుంది అని చెప్పి మరి కాస్త పిండిని యాడ్ చేశారు అమ్మ. ఇక ఈ పిండిని నెమ్మదిగా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. ఎంతసేపు ఉడకనివ్వడం అంటే, కొంతమందికి మెత్తగా ఉంటే ఇష్టం ఉంటుంది, అప్పుడు పిండి నార్మల్గా ఉడికితే సరిపోతుంది. మరికొంతమందికి క్రిస్పీగా ఉంటే నచ్చుతుంది. అలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువసేపు. ఇలా కలుపుతున్నప్పుడు మధ్యలో కాస్త నెయ్యి వేసి కలిపితే టేస్ట్ మరో లెవెల్లో ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకోవడం కూడా అందరూ తమ తమ ఇష్ట ప్రకారం వేసుకుంటారు. అలా వేస్తే మా నాన్నకి బాగా నచ్చుతుంది, అందుకోసం వేసింది అమ్మ. కోర్స్ అందరము ఇష్టంగా తింటాము. ఇలా కలుపుతున్నప్పుడు మధ్య మధ్యలో బాటమ్కి స్టిక్ అవుతుంది, అది దాని గుణమే. అలా స్టిక్ అయిన దాన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకొని పిండిలోకి అనేసుకోవాలి. ఇనుప మూకుడులోకి కాబట్టి నార్మల్గా అతుక్కుంటుంది బాటమ్కి. అదే రాతిండి మూకుళ్ళు అయితే ఇంకా ఎక్కువగా అతుక్కుంటుంది బాటమ్కి. నాకు వీలయ్యేటి అయితే జుత్త లేకపోతే వంటలు చూడ ఉట్టి హెడ్డింగ్లే ఇట్లా కొట్టుకుంటా పోతా అంటే అలా నేను వీడియో తీస్తుంటే ఆ అమ్మ నాతో మాట్లాడుతుంది. చెప్పాలంటే ఈ ఉప్పిడి పిండి కోసం నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను ఇనుప మూకుడు మాత్రమే. ఈ క్వాంటిటీ ఉప్పిడి పిండి అమ్మ ముగ్గురి కోసం చేసింది. అమ్మ, నాన్న, ఇంకా నేను. నాన్నను పచ్చడి కావాలా అని అడిగినప్పుడు వద్దు అని చెప్పాడు. అయితే నాకు మాత్రం అది మా పెద్దమ్మ పంపించింది అని చెప్పగానే టెంప్ట్ అయిపోయాను. వాసన కూడా అదిరిపోతుంటే నేను తిన్నాను ఉసిరికాయ పచ్చడితో. ఇక మీరు కూడా చేసేయండి. వీడియో నచ్చిందని భావిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.